ఆ గన్నవరం సైకోగాడు రే వల్లభనేని వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నావంట. పేరుని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఎవ్వరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, అరే మీరు అంత భయపడబాకండి. ఇందాక చెప్పినట్టు అవినాష్, రే నాని మీ ఇళ్ల మీదకి రాము, మీ కుటుంబ సభ్యులకి జోలికి రాము, కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి. రోజు ఇక మీదట నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి. ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి. అక్కడ వారానికి 2 సార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు. కాబట్టి ఈ చేతిలో ఫోను, ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని ఈ చెవిలో ఒక ఫోను, ఇవన్నీ మానేండ్రా బాబు, కుదరదు. ఇది ఎవరో అర్థమై ఉంటుంది పట్టాభి గారు. ఇంతకుముందు పాపం ఇన్ని 2-3 కేసులు లోపల వేసినట్టున్నారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు. మొత్తం మీద ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడిలో ఒక కసి అయితే రగిలిపోతుంది. వైసీపీ నాయకుల్ని లేదంటే ఈయన చెప్పిన ఒక లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ టార్గెట్ చేసి బెదిరించడం, అంటే మిమ్మల్ని జైలుకి పంపేస్తాను అని చెప్పడం. దీన్ని ఎవరో ఖండించట్లేదు, ఆ పార్టీని పెద్దలు ఎవరు, బాబు గారు కూడా ఏం మాట్లాడట్లేదు. వరుసగా ఈ బెదిరింపులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఏంటిది, అలర్టా, అప్రమత్తమా? పట్టాభి అనే కాదు, చాలామంది అయితే చంపేస్తాము ఇట్లాంటి స్టేట్మెంట్లు కూడా డైరెక్ట్గానే ఇస్తున్నారు. అవును, అలాగే ధ్వంసము జరుగుతున్నది. కాకపోతే విచిత్రం ఏంటంటే ఇంతకుముందు ఒకళ్ళో ఇద్దరు మాట్లాడేవాడు, కొడాలి నానిను వీళ్ళు మాట్లాడినటువంటిప్పుడు ఎవడైనా ఖండించాడు, ఇంక్లూడింగ్ ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు అందరూ కూడా. ఇప్పుడు దీన్ని ఎవరు ఖండించట్లా, పట్టాభిది ఖండించక్కర్లా. కాకపోతే ఆ ఒరే భాష అన్నటువంటిది ఆయనకి వదిలేద్దాం, ఆయన విచక్షణ.